ఈ రోజు వార్తా విశేషాలు. మన రాష్ట్రానికి చెందిన తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ వెంకట నారాయణ గారికి అత్యుత్తమ పారిశ్రామికవేత్త అవార్డు లభించింది. అపురూపమైన అరుదైన ఈ పురస్కారం లభించిన శ్రీ వెంకట నారాయణ గారు గుంటూరు జిల్లాలో ఓ మారుమూల పల్లెలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించారు. 30 ఏళ్ల క్రితం కట్టుబట్టలతో డిగ్రీ పట్టాతో హైదరాబాదులో అడుగుపెట్టారు. అకుంఠిత దీక్షతో నిర్విరామ కృషితో ఈనాడు ఈ స్థాయికి చేరుకున్నారు. నమస్తే, ఐఎమ్ వెంకట్ నారాయణ. ఈ అవార్డు కన్ఫర్మ్ గా నాకే వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం ఈ అవార్డు నాకే రావాలని కలలు కన్నాను, వచ్చింది. కానీ కలలు కనడం వల్ల రాలేదు, కష్టపడ్డాను కాబట్టి వచ్చింది. ఇంత గొప్పవాడిని కావాలని కలలు కనడానికి దమ్ము కావాలి, ధైర్యం కావాలి. అది నిజం చేసుకోవడానికి కృషి చేయాలి. డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్. ఈ రోజున ఆస్తుల విలువెంతో తెలుసా? 2500 కోట్లు. ఎస్, 2500 crores. ఇంత ఆస్తి పెట్టుకుని ఈడేంటి తోట పని చేస్తున్నాడని చూస్తున్నారు కదూ. కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నిన్నటి సంపాదనం తినడం సోమరితనం. ఈ రోజు తిండి తినాలంటే కష్టపడాలి. శ్రీవారు, టిఫిన్ రెడీ. టిఫిన్ తినడానికి నేను రెడీ. ఈ పూట టిఫిన్ తినడానికి అర్హత సంపాదించుకున్నారా? ఎస్, 3 గంటలు తోట పని చేశాను, టిఫిన్ తినే అర్హత సంపాదించుకుని. నేను వంట చేశాను, టిఫిన్ తినే అర్హత సంపాదించుకున్నాను. యు ఆర్ మై వైఫ్, ఇట్స్ కన్ఫర్మ్. మీకు కూడా థ్యాంక్స్ కన్ఫర్మ్. ఈ స్పూన్ ఎవరు పెట్టారు ఇక్కడ? నేనే పెట్టాను అయ్యగారు. ఈడెవడు? కొత్తగా పనిలో చేరాడు. ఇట్రా. ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించింది ఈ స్పూన్లు కావు, నా చెయ్యి. నా నోటికి తిండి తినిపించే అర్హత ఈ చేతికి మాత్రమే ఉంది. అర్థమైందా? అర్థమైంది. ఇంకా ఏం చూస్తున్నావు? తీసుకెళ్ళు. అలాగే అయ్యగారు. యా. ఏమిటి టిఫిన్ ఇంత అడావిడిగా తింటున్నారు? అర్జెంట్ పని ఉంది. ఏమిటంత అర్జెంట్ పని? నీకు చెప్పాల్సిన టైం ఇంకా రాలేదు, వచ్చినప్పుడు చెప్తాను. హలో, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాను తెలుసా? ఎయిర్పోర్ట్కి. ఎవరిని రిసీవ్ చేసుకోవడానికి తెలుసా? నా ముద్దులు కూతురు మాధవి. అమెరికా నుంచి వస్తుందండి. ఎన్నో ఏళ్ళ తర్వాత వస్తుంది. తనని నేను చాలా గ్రాండ్గా రిసీవ్ చేయాలనుకున్నానండి. కానీ ఎందుకో తను వచ్చేది ఎవ్వరికి చెప్పకూడదని చెప్పిందండి. నన్ను మాత్రమే ఎయిర్పోర్ట్ రమ్మనింది. చివరికి మమ్మీకి కూడా చెప్పకూడదని చెప్పిందండి. అంతా సస్పెన్స్. ఎందుకు అలా చెప్పిందో నా ఊకే అందటం లేదండి. ఏంటో, నా బంగారు తల్లి రాగానే నా మొత్తం బిజినెస్ కి ఆమెను చైర్మన్ చేస్తాను. దట్స్ కన్ఫర్మ్. ఏంటండి కళ్ళు నెత్తి పెట్టుకుని డ్రైవ్ చేస్తారా? కార్లో వచ్చేది మాత్రం మనుషులు కనపడరా? గుద్దిది లేక ఏంటి అలా చూస్తారండి? కొడతారండి, కొడతారండి. ట్యాక్స్ కట్టావా? ట్యాక్స్ ఏంటండి? పన్ను. పన్ను మొన్న మధ్య పన్ను ఊడిపోతే బంగారు పన్ను కట్టించుకున్నాను. పన్ను అంటే అది కాదు, నాన్ సెన్స్. రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ కట్టావా? ఏంటండి మీరు మాట్లాడేది? ఇంటి పన్ను కడుతున్నాం, వాటర్ పన్ను కడుతున్నాం, ఎలక్ట్రిసిటీ పన్ను కడుతున్నాం, ఆదాయ పన్ను కడుతున్నాం. రోడ్డు మీద నడవడానికి కూడా పన్ను కడతారా? హలో, ఈ రోడ్డు మీద కార్లు తిరగడానికి ప్రభుత్వానికి నేను 1,70,000 లైఫ్ ట్యాక్స్ కట్టాను. నేను మాత్రమే కాదు, ఇక్కడ తిరిగే ఆటో వాళ్ళు, కారు వాళ్ళు, లారీ వాళ్ళు, బస్సు వాళ్ళు అందరూ కట్టారు. సో ఈ రోడ్డు మీద తిరిగే హక్కు మాకు మాత్రమే ఉంది. అయితే ఏంటండి మీరు మాట్లాడేది? నీకు ఈ రోడ్డు మీద నడిచే హక్కు లేదు. మరి రోడ్డు మీద నడపతే గాల్లో ఎగురుతావా? హలో, ఆ హక్కు కూడా విమానాలు ట్యాక్స్ కట్టి సంపాదించుకున్నాయి. నీకు గాల్లో ఎగురు హక్కు కూడా లేదు. మరి రోడ్డు మీద నడవక గాల్లో ఎగరక ఎలా నడుస్తావుండే? నీలాంటి వాళ్ళ కోసమే ప్రభుత్వం ఫుట్పాత్ కట్టింది. నువ్వు ఫుట్పాత్ మీదే నడవాలి. అవుననుకోండి కాదు, ఫుట్పాత్ మీదే వెళ్ళాలి. ఇంకొకసారి నిన్ను నడు రోడ్డు మీద నడవడం చూస్తే డైరెక్ట్ గా గుద్దేస్తా. అంతే, నీ 2 కాళ్ళు ఇరిగిపోతాయి. డైరెక్ట్ గా మంచం మీద పడతావు, నల్లులతో కాపురం చేస్తావు. ఇంకా నీతో పని లేదని నీ భార్య పిల్లలు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు గతి లేక ఈ ఫుట్పాత్ మీద అడుక్కుని తింటావు. అడుక్కుంటూ ఎండకి ఎండి, వానకి తడిసి, చలికి బిగిసి, కృంగి, కృషించి, శుష్కించి, నేరసించి, నశించి. అన్ని చీలు ఎందుకండి? అప్పుడు నీ ముఖం చూస్తే పెద్దవాళ్ళు చీ అంటారు, చిన్నపిల్లలు బూచి అంటారు. చివరికి నువ్వు నీచాతి నీచమైన, హీనాతి హీనమైన, నికృష్టమైన చావు చేస్తావు. ఇది కన్ఫర్మ్. మీకు దండం పెడతానండి, మీరు ఈ క్లాస్ బేగడం ఆపకపోతే నేను ఇక్కడే కృంగి, కృషించి, నశించి, నేరసించి, శుష్కించిపోతాను సార్. మీకు దండం పెడతాను బాబు, నా పేమెంట్ మీద నేనే వెళ్తాను. వాక్ ఆన్ ద పేవ్మెంట్.
బిజినెస్ లో అవతల వాళ్ళ ఐడియాల్ని ముందుగానే పసిగట్టి ఓవర్టేక్ చేయగలిగాను. కానీ ఎంత ఆలోచించినా నువ్వు వస్తున్న విషయం ఎందుకు సీక్రెట్ గా ఉంచమన్నావో గెస్ చేయలేకపోయాను. డాడీ, అమెరికా నుంచి ఆంధ్రాకి విమానంలో ఎగిరొచ్చాను. ఇప్పుడు బెంచ్ కార్లో వెళ్తున్నాను. ఇక ముందు నేల మీద నడుద్దాం అనుకుంటున్నాను. అర్థం కాలేదురా. డీటెయిల్ గా చెప్తాను. ఏదైనా లోన్లీ ప్లేస్ కి వెళ్దాం. ష్యూర్. వాట్ ఆర్ యు టాకింగ్ మాధవి? ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్. మన బిజినెస్ ప్లాన్ నీకు అప్పు చెప్పి నిన్ను చైర్మన్ చేయాలనుకున్నాను రా. కానీ నేను మన కంపెనీలో క్లర్క్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అదేనా నాకు అర్థం కావట్లేదు. పదవి ఇస్తానంటే మన దేశంలో అడ్డమైన వెధవ కూడా పార్టీ మార్చేస్తాడు. ఇంత ఆస్తికి వారసురాలు అయి ఉండి కూడా వారసురాల్ని కాబట్టి ఆస్తి అనుభవించే హక్కు ఎంతుందో కాపాడాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. అందుకే వద్దంటున్నాను. మళ్ళీ అర్థం కావట్లేదురా. డాడీ, నేను పుస్తకాలు చదివాను కానీ మనుషుల్ని చదవలేదు. చైర్మన్ అవ్వడానికి కావాల్సిన డిగ్రీ నా దగ్గర ఉంది కానీ అనుభవం లేదు. నేను బిజినెస్ లో రాంగ్ స్టెప్ వేసినా, రాంగ్ డెసిషన్ తీసుకున్నా చాలా నష్టం వస్తుంది. అందువల్ల మనకే నష్టం లేకపోవచ్చు. కానీ మనం బిజినెస్ క్లోజ్ చేస్తే మన దగ్గర పనిచేసే కొన్ని వేల మంది నిరుద్యోగులు అవుతారు. వాళ్ళ కుటుంబాలు వీధిన పడతాయి. అది నాకు ఇష్టం లేదు డాడీ. సో నేను మన కంపెనీలో మామూలు క్లర్క్ గా జాయిన్ అవుతాను. కింద స్థాయి నుంచి అన్ని విషయాలు స్టడీ చేస్తాను. నీ కూతురుగా కాకుండా నాకు నేనుగా చైర్మన్ అయ్యే అర్హతని సంపాదిస్తాను. సరేనా? చెప్పు డాడీ. మాధవి, నువ్వు అమెరికా వెళ్ళి నాకు దూరం అయిపోయావనుకున్నాను. కానీ ఇలా ఎంతో ఎత్తు ఎదిగావనుకోలేదు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ మై డాటర్. ఇట్స్ కన్ఫర్మ్. కానీ డాడీ, నేను నీ కూతురు అన్న విషయం ఎవరికీ తెలియకూడదు. అలా తెలిసిందనుకో అందరూ నా దగ్గర మంచి వాళ్ళలా ప్రవర్తిస్తారు. అందరూ నన్ను చూసి భయపడతారు. అప్పుడు నేను పని నేర్చుకునే అవకాశం ఉండదు. ఎవరెవరేంటో తెలుసుకునే అవకాశం అంతకన్నా ఉండదు. నన్నేం చేయమంటావు? క్లర్క్ కి జీతం ఎంత ఉంటుంది? 2500. సరే, నాకు 250 రూపాయల్లో ఎక్కడైనా ఉండటానికి ప్లేస్ అరేంజ్ చేయి. ఎక్కడో ఎందుకురా, మన ఆఫీస్ క్యాంటీన్ ఓనర్ ఇంట్లోనే ఉండొచ్చు. నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయిని చెప్తాను. ఓకే? ఓకే కమ్. నాన్న, ఎన్నేళ్ళైందిరా నువ్వు నన్ను అలా పిలిచి? ఇంకొకసారి పిలువు. నాన్న, నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టవా? వై నాట్? ఎక్స్క్యూజ్ మీ, ఒక కప్ ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇక వెళ్దామా నాన్న? మళ్ళీ ఐస్ క్రీమ్ కొనిపెట్టమని ఎప్పుడు అడుగుతావరా? నేను చైర్మన్ అయిన తర్వాత. అమ్మ మాధవి. ఇవాళ నుంచి నా పేరు మాధవి కాదు, మాలతి. మాలతి? ఓకే. ఒరే మావా, ఏదో విధంగా పరీక్షలు పాస్ అయ్యాము అనిపించుకున్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా? ఏముంది, ఉద్యోగాలు ఎత్తుక్కోవటమే. షటప్, జస్ట్ షటప్. ఉద్యోగాలు వెతుక్కోవటం, ఆ తర్వాత ఉద్యోగాలు చేయటం ఎందుకు పనికిరాని సన్నాసులు చేసే పనిరా. బాబాయ్, నువ్వెన్నేళ్ళుగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నావురా? సిన్స్ 15 years నాట్ అవుట్. దొరికిందా? లేదు. దొరకదు దొరకదు, నాకు తెలుసు అంతే. అదే నువ్వు ఉద్యోగానికి చేసే ప్రయత్నం. ఓ లక్షాధికారి ఇంటి చుట్టూ తిరిగి వాడి కూతురికి లైన్ వేస్తుంటే వాడి కూతురు దొరుకుండేది, లక్షాధికారివి అయి ఉండేవాడివి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? నాకు ప్రేమకి ఏది బారైపోతాని, కొన్ని వెళ్ళిపోతే ఈ బారుకు కూడా ఏది బారైపోతేమో అని. ఏజ్ బారు నారాయణ, నువ్వు నోరు మూసుకుంటావా? టైం వేస్ట్ చెయ్యొద్దురా, ప్రొసీడ్ అయిపో అంతే. ఓకే. అరే అవునరా, మరి ఈ నారాయణ గారు ఏడ్రా? అమ్మాయిలు వెనకాల పడుతున్నారా? అమ్మాయిలా? అరే ఈ వయసులో ఆంటీలు. వెల్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించమని. సారీ సార్, మేము మిమ్మల్ని క్షమించలేము. మీది ఈ ఊరేనా? ఈ ఊరు మాది కాదు సార్, మేమే ఈ ఊర్లో ఉంటున్నాం సార్. ముబల్ వాని పాలనకి ఎలా వెళ్ళాలి సార్? సార్ ఎలాగైనా వెళ్ళచ్చు సార్, మాకే అబ్జెక్షన్ లేదు సార్, నో ప్రాబ్లం సార్. సార్ మీరు ఆ కార్ లో వెళ్ళచ్చు సార్, బస్ లో వెళ్ళచ్చు సార్, సైకిల్ మీద వెళ్ళచ్చు సార్. అది పాపం రా, నడుచుకుంటూ వెళ్ళకూడదా ఏంటి? అవునరా, హెల్త్ చాలా మంచిది. సార్, సుబ్రహ్మణ్య గారిని వాళ్ళ ఇల్లు ఎక్కడ తెలుసా? సార్ ఆయన మినిస్టర్ గా సార్ తెలియడానికి. ఆయన భార్య అన్నపూర్ణమ్మ అని, షీఈ్ ఎ టీచర్. టీచర్లకి జీతాలే ఇవ్వట్లేదు సార్, ఇంకా అడ్రస్ లేని తెలుస్తాయి సార్. విల్ యూ ప్లీజ్? వాళ్ళకి 2 పిల్లలు సార్. ఒక అబ్బాయి మీ వయసు ఉండొచ్చు, ఒక అమ్మాయి మీ వయసు ఉంటుందా? కన్ఫర్మ్. మను, సుబ్బరామయ్య అంటే మీ నాన్నే కదరా? యా, అన్నపూర్ణ అంటే మీ అమ్మే కదరా? ఆయన అడిగింది మీ ఇంటి అడ్రస్ బాబు, మీకోసమేరా. మా ఇంటికి బెంచ్ కార్లు ఎవరు వస్తారా? ఏమోరా, కొంప తీసి నీకు పెళ్ళియడానికి వచ్చాడేమో.
ఎప్పుడు ఇంతే ఒరేయ్, బెంచ్ కాడు! ఒరేయ్, బెంచు! ఏయ్, ఆగ్రా రేయ్! ఏయ్, ఏయ్! ఈ డబ్బెందుకురా? డబ్బిస్తుంటే ఎందుకంటే వెంటక్క అభిమానంతో ఇస్తున్నాడు తీసుకోవే, లేకపోతే బాధపడతాడు. మీరు ఊరుకోండి. తమ్ముడు, దానం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నా అది తీసుకునే దుస్థితిలో మేము లేరా? నో డౌట్ యువర్ మై సిస్టర్. ఇట్స్ కన్ఫర్మ్. అన్ని గొడవలు మర్చిపోయి 20 ఏళ్ల తర్వాత ఈ అక్కయ్యని చూడడానికి వచ్చావు. ఆ అభిమానమే చాలు. చాలా ఏళ్ల తర్వాత నిన్ను బావని చూశాను. కాకపోతే నా మేనల్లుడిని మేనకోడల్ని నీ చూడలేదు. మేనగోడలు కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిందిరా. వాడు డిగ్రీ పాస్ అయ్యాడు కదా, ఉద్యోగం వేటలో వెళ్ళాడు. ఓ ఇదిగో రానే వచ్చాడు. యు మీరు ఏమిటి అలా చూస్తావు? మీ మావయ్య. మావయ్య, నాకు మావయ్య పుట్టాడని సంగతి నాకు ఎప్పుడు చెప్పలేదే. నేను నీకు మావయ్యగా పుట్టలేదు, నువ్వే నాకు మేనల్లుడుగా పుట్టావు. అవును, ఈ ఫేస్ కి ఆ గడ్డ అవసరమా? ఇదే నా గ్లామరు, నీకేమైనా అడ్డమా? అడ్డమా లేదా అని చెప్పాలంటే ఒక క్లాస్ పీకాలి, దానికి నాకు టైం లేదు. ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతున్నావుంటగా అక్కయ్య చెప్పింది. ఒకసారి హైదరాబాద్ వస్తున్నాను, కలు. వస్తానక్క, వస్తాను బావ. ఓకే. అమ్మా, ఆ? ఎవరమ్మా ఈ బెంచ్ మామ? ఏరా, నే ఒంటరిదాన్ని కాదు, నాకు తమ్ముడు ఉన్నాడని చెప్పేదాన్నిగా. ఆ. వాడే వీడు. ఓ, రేయ్, ఆ. ఇదిగోరా వాడు విజిటింగ్ కార్డు. రేయ్, వాడు నాలాగా ఏకైక తేనెటీక్ కాదు, ఏకంగా తేనె పట్టే. హైదరాబాద్ వెళ్ళి వాడిని పట్టు, ఉద్యోగం పట్టు, ఇవ్వరా నాకు రెస్ట్. ఓ మై గాడ్, తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ప్రొపరేటర్ చైర్మన్ ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ వెంకట్ నారాయణ నీ తమ్ముడా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అమ్మా, నువ్వేదో సాదా సీదా అమ్మ అనుకున్నానమ్మా. ఇంత పెద్ద డబ్బున్న బ్రదర్ ఉన్నాడు అనుకోలేదమ్మా. ఇదేంటో అమ్మా, యు ఆర్ గ్రేట్ అమ్మా. అరే, అరే. అమ్మా, ఏమిట్రా ఇది? అమ్మా, నీకేదో తమ్ముడునా అంటే మన లెవెల్ వాడు అనుకున్నాను కానీ ఇంత లెవెల్ వాడు అనుకోలేదమ్మా. అంత లెవెల్ వాడు అయ్యాడని నాకు తెలియదు కదరా. అమ్మా, మ్మ్. కూతురు వగేరా ఇన్ఫర్మేషన్ లాగేవా? ఒక కూతురు ఉందంట, అమెరికాలో చదువుకొచ్చిందంట. నాకన్నా పెద్దదా చిన్నదా? నీకంటే చిన్నదేరా. ఆ, ఆ, అరే అరే, 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 అరే. ఇదంతా ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం సార్. నీ చేయి చాపు. ఎందుకు సార్? ఇందుకు. ఏంటి సార్ ఇది? ఫుట్పాత్ మీద నడిస్తే కూడా శిక్ష ఇస్తారా? ఈ సిగరెట్ నువ్వు కాల్చి పడేసిందేనా? ఏంటి సిగరెట్ తాగడం కూడా తప్పండి? సిగరెట్ తాగడం తప్పు కాదు. ఆ, సిగరెట్ తాగితే లోపల లోపల నువ్వు తగలబడిపోతావు, అది నీ ఇష్టం. ఆ. ఇలా సిగరెట్ ఆర్పకుండా పడేస్తే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుందండి? అది ఒక పేపర్ మీద పడుతుంది, ఆ. పేపర్ అంటుకుంటుంది. ఆ పేపర్ వెళ్ళి ఆ గుడిసె మీద పడుతుంది, వరుసగా గుడిసెలన్నీ అంటుకుంటాయి, పెంకుటిల్లు కూడా అంటుకుంటాయి. ఆహా. నువ్వు చూస్తుండగానే ఊరంతా అంటుకుపోతుంది, జనమంతా పారిపోతారు. ఆ. నువ్వు మాత్రం ఆ మంటల్లో ఇరుక్కుపోతావు, నిలువున కాలిపోతావు, కాలి బూడిదైపోతావు. సార్ వద్దు సార్, మీకు దండం పెడతాను. తలుచుకుంటేనే భయంగా ఉంది. అప్పుడు ఊరు జనమంతా కలిసి ఆ. నీ బూడిదని ఒక కుండలోకి తీసుకొని ఆ, గంగానదిలో కలుపుతారా సార్? కాదు, మురికి కాలువలో కలుపుతారు. మురుక్కాలలో ఎందుకు కలుపుతారు సార్? అవును, ఆ. ఆ కంపు భరించలేక, ఆ కుళ్ళు వాసనకి తట్టుకోలేక నీ బూడిదలో ఉన్న ప్రతి కణము కుళ్ళి కుళ్ళి చేస్తుందిరా. సార్ మీకు దండం పెడతాను సార్, పొరపాటు అయిపోయింది సార్. ఇంకెప్పుడు సిగరెట్ ఆర్పకుండా పడండి సార్. ఎప్పుడో కాదు, ఆ. ఇప్పుడే ఆ పని చేయాలి. అలాగే చేస్తాను సార్. రా. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. చెప్పిన పని చేయి. హలో, అయ్యా, నువ్వు ఇక్కడున్నావేంటి? నేను డ్యూటీ అయింది సార్, డ్యూటీ మీద వచ్చాను. సాయంత్రం టైంకి వెళ్ళిపోతాను. గుడ్ లక్. అలాగే సార్. గుడ్ లక్. రోడ్డు మీద నడితే తిడతావు, ఫుట్పాత్ మీద నడితే తిడతావు, సిగరెట్ కాల్చే తిడతావు. లైఫ్ లో నీ కనపడరు